రెండవ రోజు మధ్యాహ్నం వరకు జనక్పూర్ సందర్శనలో మన యాత్ర సాగుతుంది. జనక్పూర్లో ముఖ్యమైన సందర్శన ప్రదేశాలు జనక్ మహల్, సీతారాం కుండ్, సీతారాముల వివాహ మండపం, సప్తపది, అగ్ని ప్రదక్షిణ, రతన్ సాగర్ కుండ్, రతన్ సాగర్ మండపం, రాజాదేవి శక్తిపీఠం, మణిమండపం, సంకటమోచన్ హనుమాన్ మందిరం, ధనుషాధాం వంటివి అతి ముఖ్యమైన సందర్శన ప్రాంతాలు. జనక మహారాజు కోట ప్రస్తుతం జానకీమాత ఆలయంగా విరాజిల్లుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్యాలెస్ను 1910వ సంవత్సరంలో రాణి నిర్మించింది. మిథిలా రాజ్యపు రాజధాని జనక్పూర్ వైభవం వర్ణనాతీతం. ప్రధాన ఆలయంలో సీతాదేవి పురాతన విగ్రహంతో పాటు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, సీతాదేవి చెల్లెలైన ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తులు కొలువై ఉంటారు. ఆ ప్రక్కనే సీతాదేవి జీవన ఘట్టాలు, మిథిలా ఆర్ట్ గ్యాలరీ మ్యూజియంను చూడొచ్చు. జనక మహారాజు కుటుంబం ఉన్న ఆలయం, సాలగ్రామాల ఆలయం, సీతారాముల వివాహ మండపం, రాజశ్రీ జనక మందిరం, రాజాదేవి మందిర దర్శనంతో తరిస్తాం మనం. ఇక జనక్పూర్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సును విరిచిన ప్రదేశం ధనుషాధాం అనే ప్రదేశముంటుంది. రాములవారు శివధనస్సును ఎక్కుపెట్టి వెంటినారి సంధించగా శివధనస్సు 3 ముక్కలైంది. ఒకటి పాతాళంలోకి వెళ్లగా, రెండవది స్వర్గాన్ని చేరుకోగా, మూడవది రామేశ్వరంలో పడినట్లుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. ఇదిగో ఇదే ధనుషాధాం. ఈ ధనస్సు ప్రతి ఏటా పెరుగుతుంది కాబట్టే ఇక్కడ ఆలయ నిర్మాణం గావించలేదు. రుద్రాక్షలతో తయారైన ధనస్సు మాదిరిగా శాస్త్రవేత్తలకు అంతుబట్టకుండా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ప్రదేశంలో ఓ పురాతన రావిచెట్టు, దాని కిందన పాతాళగంగ దర్శనమిస్తున్నాయి. ఇక నేరుగా ధనుషాధాం నుండి మన ప్రయాణం నేపాల్ రాజధాని ఖాట్మండు వైపుకు దాదాపు 213 కిలోమీటర్లు ప్రకృతి అందాల నడుమ ప్రయాణించి ఈ రెండో రోజు రాత్రి నేపాల్ రాజధాని అయిన ఖాట్మండులోని స్టార్ హోటల్లో బస చేస్తాం. నేపాల్ దేశం మంచి టూరిస్టు ప్రదేశం అవడం వల్ల సౌకర్యాలకు ఎటువంటి లోటు ఉండదు.